హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ అండ్ శ్రీ ఛానల్. ఈరోజు మన వీడియోలో పెసరట్టు ఎలా చేయాలో చూపిస్తున్నాను. పెసరట్టు చేయడానికి నేను 1 గ్లాసు పెసలు అలానే 1/4 గ్లాస్ బియ్యం తీసుకొని నైటే నానబెట్టుకున్నాను. నేనైతే వీటిని నానబెట్టక ముందు ఒకసారి, అలానే మార్నింగ్ మనం మిక్సీ వేసే ముందు ఒకసారి 2 సార్లు నీట్గా క్లీన్ చేస్తాను. ఆ తర్వాత మనం వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసుకొని కాస్త నీళ్లు యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలామంది పెసరట్టు ఇలా నానబెట్టేటప్పుడు బియ్యం యాడ్ చేయరు అందులో, కానీ మనం బియ్యం యాడ్ చేసుకుంటే మన పెసరట్టు బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా మనం మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు అలా వదిలేసేయాలి. 15 నిమిషాల తర్వాత మనం ఒకసారి మిక్స్ చేసుకొని మనం పెసరట్టు వేసేసుకోవచ్చు. ఈ పెసరట్టు పిండిని మరీ పల్చగా కానీ మరీ గట్టిగా కానీ కలుపుకోకూడదు. మన వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉంటే మన దోశ క్రిస్పీగా అలానే సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నాకైతే పెసరట్టు ఇలా ప్లెయిన్గానే నచ్చుతుంది. మా అమ్మ వాళ్ళైతే ఈ పెసరట్టులో ఆనియన్స్ అలానే కారప్పొడి కూడా చల్లుకొని వేసుకుంటారు. చాలా బాగుంటుందంట. మీరు కావాలంటే ఒకసారి అలా కూడా ట్రై చేయొచ్చు కదా. ఏం లేదు, పెసరట్టు పైన సన్నగా తరిగిన ఆనియన్స్ అలానే కారప్పొడి అంటే మిరప్పొడి కాదు, తెలుసు కదా, కారప్పొడి అంటారు. ఇన్ కేస్ మీరు ఎవరికైనా తెలియకపోతే ఆ కారప్పొడి రెసిపీ కూడా ఒక వీడియో చేసి మన ఛానల్లో పెడతాను, మిస్ అవ్వకుండా చూసేసేయండి. అంతేనండి, అలా ఆనియన్స్ కారప్పొడి చల్లేసుకొని కాస్త కాల్చుకొని తినేస్తారు. చాలా బాగుంటుందంట. ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. నాకు మటుకు ఇలా ప్లెయిన్గానే పెసరట్టు నచ్చుతుంది. ఈ పెసరట్టులోకి అల్లం వేసిన పల్లీల చట్నీ అలానే కారం, నాకైతే ఈ కాంబినేషన్తో పెసరట్టు చాలా నచ్చుతుంది. మీకు ఒకవేళ ఇలా అల్లం వేసిన పల్లీల చట్నీ రెసిపీ కావాలంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా అది కూడా ఒక వీడియో చేసి పెడతాను. మీరు కూడా ఈ పెసరట్టుని ఖచ్చితంగా ట్రై చేయండి, ఎందుకంటే ఎంత టేస్టీగా ఉంటుందో అంతకు మించి హెల్తీ రెసిపీ కూడా.